హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అది ఎక్కడి నుంచి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అప్రెంటిస్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మీకు 500 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్రెంటిస్ అంటే మీకు తెలుసు కదా. అప్రెంటిస్ అంటే మీకు అది జాబ్ కాదు. మీకు జాబ్ ఎలా ఉంటుంది అనేది ట్రైనింగ్ మాత్రమే. అది 1 ఇయర్ అయితే మీకు అప్రెంటిస్ ఉంటుందన్నమాట. మేము దానికి ఫ్రీగా పని చేయాలంటే అలా ఉండదు. మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్నే అప్రెంటిస్ అంటారు. మీకు ముందుగా దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చేయండి. అలాగే ముందుగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అందులో మీకు యూస్ఫుల్ వీడియోస్ లేదంటే యూస్ఫుల్ కంటెంట్ ఉంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ కి 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు అయితే మీకు ఆన్లైన్ లో అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఇచ్చారు. అంటే ఒక 20 రోజులు టైం మాత్రం ఇవ్వడం జరిగిందనమాట. మీరు దీనికి అప్లై చేయాలంటే ముందుగా మీరైతే ఎన్ఏటిఎస్ ఆర్ ఎన్ఏపిఎస్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కానీ లేదంటే నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ లో కానీ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాలి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే అప్లై చేసుకోవడానికి కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో మీకు మెన్షన్ చేస్తాను. కాబట్టి అందులో మీరు రిజిస్టర్ అయ్యి దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన సీట్ నోటిఫికేషన్ అన్నమాట. ఇందులో మీకు 500 పోస్టులు అయితే ఉన్నాయి. నేషనల్ వైడ్ అన్నమాట. దేశవ్యాప్తంగా 500 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 50 సీట్లు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 21, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకు 3, ఓబీసీ వాళ్ళకు 13, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 అయితే పోస్టులు ఉన్నాయి. మొత్తం 50 పోస్టులుగా మనకు ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి అయితే కేటాయించడం జరిగింది. అలాగే మీకు తెలంగాణలో 42 పోస్టులు అయితే 42 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అందులో 19 అన్రిజర్వ్డ్, అలాగే ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 2, అలాగే ఓబీసీ వాళ్ళకి 11, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 అయితే టోటల్ గా 42 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఓవరాల్ గా మన దేశవ్యాప్తంగా 500 సీట్స్ అయితే ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ లో మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇందులో రిజర్వేషన్ గైడ్ లైన్స్ అనేటివి మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అనేది ఈ పోస్టులలో తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఈ ఏ ఏ క్యాస్ట్, ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ ఏ పోస్టులు ఉన్నాయనేది. దాన్ని బట్టి మీకు ఈ పోస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ముందుగా దీంట్లో మీకు ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ ఉండాలంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం 28 ఇయర్స్ అయితే మీకు ఇక్కడ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. 20 నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్న మగ లేదంటే ఆడ స్టూడెంట్స్ అయితే ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ కి అయితే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉంది. మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అలాగే బ్యాక్వర్డ్ అదర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కానీ లేదంటే హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానీ 10 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 ఏళ్ల వరకు, అలాగే ఓబీసీ వాళ్ళు 31 సంవత్సరం వరకు, అలాగే ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనే వాళ్ళు 38 సంవత్సరాల వయసు ఉన్నా కూడా దీనికైతే అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ ఉందన్నమాట. యాజ్ పర్ రిజర్వేషన్. మరియు ఇక్కడ దీనికి ఏం చదివి ఉండాలి అంటే మీరు
ఎనీ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. మీరు డిగ్రీ అయితే చదివి ఉండాలి. ఈ అప్రెంటిస్ కి అయితే అప్లై చేసుకోవాలంటే అది ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి అయితే ఉండాలన్నమాట. ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు ఆ గ్రాడ్యుయేషన్ అయితే పొంది ఉండవచ్చు. మీకు జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే, ఇది ఎంప్లాయ్మెంట్ కాదు, అంటే మీకు ఇది ఉద్యోగం కాదు, ఓన్లీ మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అన్నమాట. ఇది అలాగే కాంట్రాక్ట్ బేస్డ్ కూడా కాదనమాట. మీకు 1 year మాత్రం మిమ్మల్ని ఆ ట్రైనింగ్ లో పెట్టుకొని తర్వాత మీకైతే సర్టిఫికేట్ ఇచ్చి మిమ్మల్ని పంపించేయడం జరుగుతుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, వేరే ఏదైనా బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ లో అయితే మీకైతే అది యూజ్ అవుతుంది అనమాట. మిమ్మల్ని కనీసం ఎంప్లాయీస్ గా కూడా ట్రీట్ చేయరు అనమాట. మీకు ఈ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందంటే మీకు 1 year ఉంటుంది. అందులో మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంక్ ప్రాక్టీసెస్ మరియు ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెసెస్, మీకు ఈ బ్యాంకులో డిఫరెంట్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంటుంది, మరియు అందులో ఉన్న ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మరియు అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు ఈ ట్రైనింగ్ లో పూర్తిగా వాళ్ళు నేర్పించడం జరుగుతుంది. మీకు అందుకు గాను నెలకు 15,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు వేరే ఇతర ఏ బెనిఫిట్స్ అనేటివి రావన్నమాట. హెచ్ఆర్ఏ, పిఎఫ్ ఇలాంటివి ఏవి కూడా మీకు బెనిఫిట్స్ అయితే ఉండవు. ఓన్లీ 15,000 రూపాయలు మాత్రం మీకు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, మరియు దాని తర్వాత నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. మీరు ఏ స్టేట్ కి అప్లై చేసుకుంటారో ఆ స్టేట్ కు సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ లో మీకు నాలెడ్జ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట. అలాగే తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. అందులో మీకు జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి 4 కేటగిరీస్ లో 25 మార్క్స్ కి 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్ లో. మీరు వాటిలో ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్ కి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. అది 60 నిమిషాలు ఎగ్జామ్ గా ఉంటుంది అనమాట. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అంటే మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే మీకు తెలుగు రాయడం వచ్చి ఉండాలి, చదవడం వచ్చి ఉండాలి, అలాగే మాట్లాడడం వచ్చి ఉండాలి. ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. కానీ వాళ్ళ రూల్స్ ప్రకారం అదైతే టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది అనమాట. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి మీరు ఏదైతే ఈ అప్రెంటిస్ దానికి ఫిట్ ఉన్నారా లేదా అనేది ఆ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. అది ఊరికే బేసిక్ గా ఉంటుంది అనమాట. కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఎగ్జామ్ లో అయితే మంచి మార్కులు వస్తే మనము దీనికి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కట్ ఆఫ్ వచ్చి వాళ్ళు బ్యాంక్ అనేది డిసైడ్ చేస్తుంది. తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళనైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అలాగే మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయిస్తుంది. తర్వాత మిమ్మల్ని అప్రెంటిస్ దాంట్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ అప్రెంటిషిప్ వచ్చి మీరు 1 year మాత్రమే చేయాల్సి ఉంటుందని చెప్పాను కదా. అది మీకు ఆ డిస్టిక్ లో, లోకల్ డిస్టిక్ లో అయినా వేయవచ్చు, లేదంటే మీకు నైబరింగ్ డిస్టిక్స్ ఏవైతే మీ సరౌండింగ్స్ లో ఉంటాయో, మీ డిస్టిక్ సరౌండింగ్స్ లో ఉంటాయో ఆ డిస్టిక్స్ లో అయితే మిమ్మల్ని అయితే ఏ బ్యాంకులో ఖాళీగా ఉంటే ఆ బ్యాంకులో ఆ అప్రెంటిస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత మీకు ఇది అయిపోయిన ఈ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత మీకైతే సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు దానికోసం మీరు ఒక అసెస్మెంట్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ట్రైనింగ్ అయిపోయినా కూడా మీకు వాళ్ళు సర్టిఫికేట్ అనేది ఇవ్వరు అనమాట. అక్కడ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఫైనల్ లో జరుగుతుంది. అప్పుడు మీరు ఆ
అసెస్మెంట్ టెస్ట్ లో పాస్ అయితే మీకైతే ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నమాట. అలాగే మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. ఈ గైడ్ లైన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. మీరు హౌ టు అప్లై అని ఇక్కడ మీరు ఇవన్నీ చూసి మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ గా అప్రెంటిస్ ఇండియా సైట్ లో అయితే రిజిస్టర్ అవ్వాలి, లేదంటే ఎన్ఏటిఎస్ ఆర్ ఎన్ఏపిఎస్ లో అయితే రిజిస్టర్ అవ్వాలి. దాని తర్వాత మీరు అక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత అయితే మీరు దానికి అప్లై అయితే చేసుకోవాలి. మరియు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే అక్కడ మీకు మెయిల్ ఐడీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. వాటిని కాంటాక్ట్ అయ్యారంటే మీకైతే మీ ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తారు. అలాగే దీనికి ఎగ్జామినేషన్ ఫీ అయితే పెట్టడం జరిగింది. అంటే ఎగ్జామ్ వాళ్ళే ఫ్రీగా కండక్ట్ చేయట్లేదు, మన దగ్గర ఎగ్జామినేషన్ ఫీ ఆర్ ఇంటిమేషన్ ఫీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇవి నాన్ రిఫండబుల్ గా ఉంటాయి. ఇందులో జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకి 800 అయితే ఎగ్జామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్స్ కి వచ్చి 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 600, మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే 400 రూపాయలుగా ఎగ్జామ్ ఫీ అయితే పెట్టడం జరిగింది. ఎగ్జామ్ కి మీకు ఇంటిమేషన్ వచ్చి మీరు వెబ్సైట్ లోనే చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మీకు హాల్ టికెట్ అనేది వస్తుందో అప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఎగ్జామ్ కి అయితే అపియర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ రిజల్ట్స్ అనేటివి మీకు ఫోన్ కి అయితే రావడం జరుగుతుంది, లేదంటే ఆ బ్యాంకింగ్ వెబ్సైట్ లో అయితే మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. ఫర్దర్ అనౌన్స్మెంట్స్ కూడా మీకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లోనే మీకు పెట్టడం జరుగుతుంది. మీకు స్పెషల్ గా అయితే ఈ ఇంటిమేషన్ అయితే వాళ్ళు ఇవ్వరు, మీరే తెలుసుకొని దానికి సంబంధించి మీరు సెలెక్ట్ అయినా లేదంటే హాల్ టికెట్ కానీ మరి ఇతర విషయాలైనా వాళ్ళు వెబ్సైట్ లోనే మీకు పెట్టడం జరుగుతుంది. మీరు వాటిని చూసుకొని ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఏ డిస్ట్రిక్ట్ లో ఎన్ని వేకెంట్లు ఉన్నాయనేది, ఎన్ని సీట్స్ ఉన్నాయనేది ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ లో అనంతపురంలో ఒకటి, అలా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ లో అయితే మీకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా మీకు డిస్ప్లేలో అయితే చూపిస్తాను. తెలంగాణలో 42, ఆంధ్రప్రదేశ్ లో 50 సీట్స్ అయితే వీటికి ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే దీనిపైన అప్లై చేసుకుని వాళ్ళైతే ఆన్ జాబ్ ట్రైనింగ్ అయితే పొందవచ్చు. అలాగే మీకు ఒక బ్యాంక్ జాబ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియాని అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట మీ మైండ్ లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అప్డేటెడ్ గా. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది వీడియోని చూసి లైక్ చేయకుండా వెళ్తున్నారు. మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరింత మందికి యూజ్ అవుతాయని యూట్యూబ్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోని చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.